హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియతమ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగానే ఉన్నారు కదా. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మేక తలకాయ కూర అండి. తలకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది కదా. అది ఎలా చేయాలో మరి ముందుగా ఫస్ట్ టూ ఆనియన్స్ తీసుకున్నానండి, 2 పచ్చిమిర్చి, 1 టొమాటో, కొరియాండర్ లీవ్స్, పుదీనా లీవ్స్ అండ్ మెంతం లీవ్స్, కొన్ని వెల్లుల్లి రెబ్బలండి. ఇలా ఈ ముక్కల్ని బాగా కడిగేసుకోవాలండి. ఇలాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనము 1 టేబుల్ స్పూను పసుపు అండి, 3 టేబుల్ స్పూను కారం వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ముక్కలకి బాగా పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనము ఒక బాండి తీసుకొని అందులోకి ఆయిల్ వేయాలండి. ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పోపులోకి. అది కొంచెం వేగాక అందులోకి మనం తరిగిన మెంతమాకు వేసుకోవాలండి. దాని తర్వాత పుదీనా లీవ్స్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక అది కొంచెము వేగాక ఇప్పుడు దాన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. అది వేగాక ఇప్పుడు మనం అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయ్యేదాకా వేపుకోవాలి. దాని తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా ఇందులోకి వేసేద్దామండి. గ్రేవీ కావాలనుకుంటే 2 ఆనియన్స్ వేసుకోండి, లేదు అని అంటే 1 ఆనియన్ చాలండి. ఈ విధంగా ఆనియన్స్ వేసుకున్నాక వాటిని కొంచెము ఫ్రై అవ్వనివ్వాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అవ్వడానికి మనం ఇప్పుడు దాని మీద మూత పెట్టేసుకుందామండి. చూసారు కదా, కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు మనం అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేద్దామండి. పోపులో కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. దాన్ని ఒకసారి ఇలా కలిపేసి అందులోకి మళ్ళీ కొంచెం చిటికేడు పసుపు వేసుకోవాలండి. అది కొంచెం కలిపేసినాక మనము ముందు కట్ చేసి పెట్టుకున్న టొమాటోని ఇప్పుడు మనము ఇందులోకి వేసుకుందాము. ఒకటే టొమాటో చాలండి, ఎక్కువ వద్దు. దీన్ని కూడా ఒకసారి తిప్పేసుకుందాము. ఈ విధంగా కలిపాక చూసారు కదా, నేను మూత పెట్టి తీసానండి. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం అందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న ఈ హెడ్ ముక్కల్ని ఇందులో వేసేయాలండి. మొత్తము ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు చక్కగా దాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. చూడండి, కొంచెం ఫ్రై అయింది కదా. ఒకసారి తిప్పేసి మూత పెట్టేద్దాము. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనకి సూప్ కోసం ఇందులో కొంచెము వాటర్ వేసుకుందాము. ఇది లేతది కాబట్టి కొంచెమే వాటర్ చాలండి. మామూలు కడాయిలో చేసుకోవచ్చు. కొంచెం ముదిరినది అయితే కనుక కుక్కర్లో చేసుకోవాలండి. దీన్ని మూత పెట్టేద్దాము. ఇప్పుడు కొంచెము చూసారు కదా, ఆల్మోస్ట్ కర్రీ అనేది దగ్గర పడిందండి. దీన్ని ఒకసారి కలిపేసి అందులో కొంచెం గరం మసాలా యాడ్ చేయాలండి. అది ఒకసారి కలిపేసి మళ్ళీ అందులోకి మనము లాస్ట్గా కొత్తిమీర పుదీనా ఆకులు చల్లుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచాలండి. రెడీ. తలకాయ కూర అనేది చాలా టేస్టీ తలకాయ కూర అనేది రెడీ అయిపోయిందండి. ఇలా ఆయిల్ అనేది పైకి రావాలి. దీన్ని నేను వేరొక బౌల్లో సర్వ్ చేసుకున్నానండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర అనేది రెడీ అయిపోయిందండి. పైనుంచి ఇలాగా
కొత్తిమీర చల్లుకున్నాను. వేడి వేడి అన్నంలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.